కడప ఎన్నికల ప్రచారంలో పీసీసీ అధ్యక్షురాలు షర్మిల మాట్లాడిన మాటలను స్పందిస్తూ ఎంపీ అవినాష్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆమె విజ్ఞతగా వదిలేస్తున్నానని చెప్పడం జరిగింది. దాన్ని ఏ రకంగా చూడొచ్చు? ఒకటి, దొంగ బయటపడిపోయిన తర్వాత విఘ్నతకు వదిలేస్తున్న ఇదని కాదు. ఒకటి, అవినాష్ రెడ్డి గారు మీరు సిబిఐ ఎంక్వైరీ అడిగితే సిబిఐ ఎంక్వైరీకి ఎందుకు ఎగనాం కొట్టేసి దాంకున్నారు? సిబిఐ వాళ్ళు మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వస్తే మీ మదర్కి బాగలేదని చెప్పి కర్నూలు హాస్పిటల్లో ఎందుకు పడుకున్నారు? ఆ రోజు లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఎందుకు క్రియేట్ చేశారండి? అవినాష్, చెప్పాలన్నా నా సమాధానం రాష్ట్ర ప్రజలకి. ఈరోజు షర్మిల గారు నిజాలు మాట్లాడుతూ ఉంటే భయం పుట్టి విఘ్నత వదిలేస్తున్నా నంగి మాటలు ఎందుకు మాట్లాడతావు? ఒకప్పుడు 3 గంటలకి తెల్లారితో 3 గంటలకంతా జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి ఫోన్ చేసి చెప్పాల్సిన అవసరం ఏముంది? గూగుల్ టేక్అవుట్ ద్వారా తేలిందేంటి? ఆ రోజు అక్కడ నీ చిన్నానని చెప్పినప్పుడు నువ్వు అక్కడ ఉన్నావని తేలింది కదా, దానికి సమాధానం చెప్పయ్యా. అవినాష్, ఏంటంటే నువ్వు దోషివి. ఎందుకంటే ఒకప్పుడు నరహంతకుడివి నువ్వు. ఏ విధంగా? ఈ కేసులు, సిబిఐ కేసులు నువ్వు ఒక ముద్దాయివి. నువ్వు ఈరోజు విఘ్నత వదిలేస్తున్నా అనే మాట, ఆ విఘ్నత అనే నీకే వర్తిస్తుంది. ఎందుకంటే ఒకప్పుడు ఎన్నో మాటలు చెప్పారు కదయ్యా. మీ నాయకుడు చంద్రబాబు నాయుడు చంపేశాడని చెప్పావు. ఈరోజు సిబిఐ ఎందుకు చంద్రబాబు నాయుడు గారిని విచారణకు పిలవలేదు? నిజంగా చంద్రబాబు నాయుడు గారు చంపించుంటే దానికి సమాధానం చెప్పు. ఈ సమాధానం చెప్పలేని మాటలు ఇవి అవి మాట్లాడద్దు అవినాష్. నేను వైఎస్ వివేకాను హత్య చేసిన హంతకుడినంటూ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల చెప్పడానికి వినడానికే చాలా భయంకరంగా ఉందని కూడా ఆయన చెప్పడం జరిగింది. అదే, నేరస్తులు భయంకరంగా ఉంది ఇలాంటివి అంటారు. రియాలిటీ ఏంటంటే వీళ్ళే చంపేశారు. వీళ్ళ గురించి తెలీదా? ఈరోజు విచారణలో తేలిందేంటి? ముద్దాయి ఇతనని తేలిన తర్వాత, దొంగ బయటపడిన తర్వాత నాకు భయం వేస్తుంది అంటే చంపేటప్పుడు భయం వేయలేదా? ఆ రోజు నువ్వు ఎందుకు చంపించావు? నువ్వు చంపించావా, లేకపోతే నీ వెనకాల ఇంకా పెద్ద తలకాయ ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఉన్నాడా? తన శ్రీమతి ఉందా? ఎవరున్నారో బయట పెట్టువయ్యా. ఈరోజు భయంకరంగా ఉందంట, భయంకరంగా. చంపేటప్పుడు భయం లేదా? మసిపూసి బూడిద చల్లి తుడుచుకోమంటున్నారు, తుడుచుకుంటూ పోతే తిడుతూనే ఉన్నారు. దీన్ని ఏ రకంగా తీసుకోవచ్చు అని చెప్పి కూడా ఆయన అనడం జరిగింది. మసిపూసి చల్లుకోమంటున్నారు. ఆ మాట అనడానికి సిగ్గుండాలి. అవినాష్ రెడ్డి గారు, మీరు క్లారిటీగా సూటిగా సమాధానం చెప్పండి. మీరు నిజంగా మీరే తప్పు చేయలేదంటే సిబిఐ విచారణకు సహకరించవచ్చు కదా. సిబిఐ విచారణ ఎందుకు తప్పించుకుంటున్నారు? నీ తండ్రి భాస్కర్ రెడ్డి గారిని సిబిఐ ఎందుకు అరెస్ట్ చేసింది? వీటన్నిటికీ సూటిగా సమాధానం చెప్పు. నేను కడప బిడ్డని, కడప వాడిని మీ అన్న అంటాడు. ఆ రోజేమో చంద్రబాబు నాయుడు అన్నారు, తర్వాత ఆదినారాయణ రెడ్డి బీటెక్ రవన్నారు, తర్వాత తన సొంత కూతురే చంపించుకున్నాను. సిగ్గుండాలి అలాంటి మాటలు మాట్లాడడానికి. ఆ రోజు ఎందుకోసం చంపించారు చెప్పండి. ఈరోజు నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, నేనే తప్పు చేయలేదు, నేను కరెక్ట్గా బతికాను అని ఉంటే లైటింగ్ టెస్ట్కి రెడీనా? సిబిఐ ఎంక్వైరీకి రెడీనా? అదేవిధంగా మీ నాయకుడు సిద్ధం అంటున్నాడు కదా, సిబిఐ ఎంక్వైరీకి సిద్ధమా? అదేవిధంగా బహిరంగ చర్చకి సునీత గారితో కావచ్చు, షర్మిల గారితో కావచ్చు చర్చకు సిద్ధమా? అవినాష్ రెడ్డి, ఇవేవి చెప్పవు సమాధానాలు. మళ్ళీ మాత్రం నంగి మాటలు మాట్లాడతావు. నువ్వు ఎంత పెద్ద నేరస్తు, బయటికి అమాయకంగా కనిపించే పెద్ద నేరస్తుడివి నువ్వు, హంతకుడివి నువ్వు, నరహంతకుడివి. మాట్లాడే వాళ్ళు ఏమైనా ఎంతైనా మాట్లాడుకొని, కాకపోతే మాట్లాడే వాళ్ళు మనుషులైతే విజ్ఞత విచక్షణ కూడా ఉండాలని కూడా ఆయన కామెంట్ చేయడం జరిగింది. ఆ మాట అంటుంటే నవ్వు వస్తూ ఉంది. అవినాష్ రెడ్డి, వివేకానంద రెడ్డి గారిని చంపేటప్పుడు గుర్తుకు రాలేదా అయ్యా? వివేకానంద రెడ్డి గారిని తెల్లవారుజామున 3 గంటలకు చంపిన నేరస్తులు వీళ్ళు కదా. వీళ్ళ చరిత్రలేంటి? నేర చరిత్ర గల వాళ్ళు. ఈరోజు నిజంగా ఈ విధంగా మాట్లాడుతున్నాడు కదా. నీకు చిత్తశుద్ధి ఉంటే ఆ రోజు సిబిఐ ఎంక్వైరీకి ఎందుకు వెళ్ళలేదయ్యా? మీ అమ్మగారిని కావాలనే ఈ విధంగా హాస్పిటల్లో పండబెట్టి ఈ విధంగా లోపల దాంకోని దొంగలాగా ఆ రోజు నీ అన్న ముఖ్యమంత్రి పదవిని ఉపయోగించి ఆ రోజు ఏం చేయించావు? లా అండ్ ఆర్డర్ ఇష్యూ క్రియేట్ చేయించి నీ కొంతమంది నీ చెంచాగాలతో హాస్పిటల్ ముందు ధర్నాలు చేయించి ఈ విధంగా అడ్డుకొని సిబిఐ వాళ్ళని బయటికి పంపించింది నువ్వు కాదా? కడపలో ఎంక్వైరీ చేస్తూ ఉంటే సిబిఐ అధికారి పైన కడపలో పులివెందులు కేసులు పెట్టించింది నువ్వు కాదా? దీనికి సమాధానం చెప్పు అవినాష్. ఏంటి నోటుకొచ్చింది మాట్లాడుతూ, ఎంతో బయట వచ్చేసి మాకేం తెలియదు అమాయకంగా నంగిమొహం పెట్టేస్తే నమ్ముతారనుకో. కడప జిల్లాలో ఉండే ప్రతి ఒక్క పార్లమెంట్ నియోజకవర్గంలో ఉండే 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో చిన్న పిల్లని అడిగినా చెప్తారు, వివేకానంద రెడ్డిని చంపిన నరహంతకుడు ఎవడరా అంటే వైఎస్ అవినాష్ రెడ్డి. ఎందుకోసం చంపాడో, ఎవరి కోసం చంపాడో కూడా చెప్తారు. తెల్లవారితో ఆ రోజు 3 గంటలకు ఫోన్ ఎందుకు చేసావు జగన్మోహన్ రెడ్డి ఇంటికి? దానికి సమాధానం చెప్పు. వివేక హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నాడని చెప్పేసి సిబిఐ కూడా తేల్చి చెప్పడం జరిగింది. ఇదే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు సునీతారెడ్డి గారు కూడా ఒక నిందితునికి మరొకసారి ఎంపీ అవకాశం ఇచ్చారని చెప్పేసి కూడా వ్యతిరేకించడం జరిగింది. దాని ఏ రకంగా చూడంటారు? ఆమె వాళ్ళ తండ్రిని
చంపేస్తే ఏ కూతురికైనా కానీ కొంచెం బాధ ఉంటుంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి తనను పెంచిన తండ్రిని చంపేస్తే ఎవరైనా బాధపడతారు. తన తండ్రిని చంపిన హంతకులకు శిక్ష పడాలని కోరుకుంటారు. ఆ విధంగా ఆమె పోరాడుతూ ఉంటే ఈ సిగ్గులేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కావచ్చు, అవినాష్ రెడ్డి కావచ్చు, కేసు నుంచి తప్పించుకోవడానికి ఇవన్నీ మాట్లాడుతున్నారు కదా. ఆ రోజు సిబిఐ ఎంక్వైరీ అడిగింది ఎవడరా? జగన్మోహన్ రెడ్డే కదా. ఈరోజు ఆ సిబిఐ ఎంక్వైరీ వద్దని చెప్పింది ఎవరు? ఈ జగన్మోహన్ రెడ్డే కదా. ఎందుకు వద్దంటున్నాడు? నువ్వు అరెస్ట్ అవ్వాల్సి వస్తే ఎందుకు అడ్డుకుంటున్నాడు? దీనికి సమాధానం ఈరోజు ఏంటంటే అండి, వీళ్ళ బతుకులు ఏంటంటే చంపేస్తారు, మళ్ళీ చంపేసిన తర్వాత చేతులు కడుక్కునేసి ఎవరు చంపారు? అపరిచితులు సినిమాలో అతను ఉంటాడు చూడండి, ఆ విక్రమ్, ఆ విధంగా మారిపోతూ మాట్లాడతారు. ఈ అవినాష్ రెడ్డి చరిత్ర తెలియందా? ఇతనికి రాజకీయ భిక్ష పెట్టింది అసలుగా ఈ వివేకానంద రెడ్డి గారి హత్య గురించి మాట్లాడాలంటే 2006-7 నుంచి మాట్లాడాలండి. ఏంటంటే వివేకానంద రెడ్డి గారు రాజీనామా చేసి తన ఎంపీ పదవిని వదులుకుంటే జగన్మోహన్ రెడ్డికి ఎంపీ పదవి వచ్చింది. జగన్మోహన్ రెడ్డికి రాజకీయ భిక్ష పెట్టింది రాజశేఖర్ రెడ్డో ఇంకెవడో కాదు, వివేకానంద రెడ్డి రాజకీయ భిక్ష పెట్టిన. నా అన్న కొడుకు రాజకీయాల్లో పైకి వస్తాడని ఆ రోజు ఎంపీ పదవికి రిజైన్ చేస్తే అయ్యాడు. ఆ తర్వాత బై ఎలక్షన్లో వాళ్ళ నాన్న చనిపోయాడు, అవేవో వాళ్ళ ఇంట్లో కుటుంబ కలహాలు. ఆ తర్వాత మళ్ళీ కంటెస్ట్ 2014లో ఎవరికి టికెట్ ఇచ్చుకున్నాడు? వివేకానంద రెడ్డి గారికి ఇవ్వకుండా ఎవరికి? అవినాష్కి ఇచ్చుకున్నాడు. అవినాష్కి ఇచ్చుకున్నాడు, ఏదో సానుభూతిలో గెలిచాడు. 2019లో వివేకానంద రెడ్డి గారు ఏమన్నారు? షర్మిల ఆడబిడ్డ నీకోసం ఎంతో కష్టపడింది, ఎంపీ పదవి అంటే ఎంపీ పదవి ఇవ్వకుండా ఆపేశాడు. ఎవడు? ఈ నేర చరిత్ర గల జగన్మోహన్ రెడ్డి ఈ అవినాష్ రెడ్డి కోసం. ఈ అవినాష్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి ఏం సంబంధం ఉందో నాకైతే తెలియదు. కొంతమంది కథలుగా చెప్పుకుంటారు, మనం వాటి గురించి మాట్లాడకూడదు కాబట్టి. 3 గంటలకు ఏదో ఫోన్ చేశారంట, ఆ ఫోన్లో ఏం మాట్లాడారనేది బయట పెట్టండి కాస్త. ఈరోజు హత్యలు చేయిస్తున్న హంతకులు వీళ్ళకి శిక్ష పడాలి. ఇలాంటి హంతకులు బయట తిరిగితే ఒక సొంత చిన్నాన్నే చంపేశారంటే రేపు సామాన్య ప్రజలను చంపరని ఏంటి? ఒకసారి ఆదినారాయణ రెడ్డి, ఒకసారి బీటెక్ రవి, ఒకసారి చంద్రబాబు నాయుడు, ఇంకొకసారి వచ్చి సునీతారెడ్డి, ఒకసారి వాళ్ళ భర్త రాజశేఖర్ రెడ్డి చంపించా అంటే ఎవడు చంపించాడు రా? నిజమైన నేరస్తులు వీళ్ళు. ఈరోజు సిబిఐ వచ్చి వీళ్ళు ఎవరిని విచారం చేయలేదే? ఎవరిని విచారం చేసింది? ఈ నేర చరిత్ర గల అవినాష్ రెడ్డిని, వీళ్ళ తండ్రిని అరెస్ట్ చేసింది. వీళ్ళ చరిత్ర ఇది, వీళ్ళ బతుకులు ఇవి. ఎక్కడైనా మారమ్మనండి. వీళ్ళు కడప జిల్లా ప్రజలు ఈసారి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. వివేకానంద రెడ్డి గారి వర్గం, రాజశేఖర్ రెడ్డి గారి వర్గం, 2 వర్గాలు ఏకమై ఈ అవినాష్ రెడ్డిని భూస్థాపితం చేసి అధపాతాళంలోకి తొక్కడానికి కడప నియోజకవర్గ ప్రజలందరూ ముక్త కంఠంతో ఈ అవినాష్ పోతేనే మనకు కడపకి స్వాతంత్రం అన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఈసారి కడప ఎన్నికల ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయి? ఒకే కుటుంబ నేపథ్యం నుంచి 2 వ్యక్తులు పోటీ చేస్తున్నారు కదా. ఇప్పుడు ఒకే కుటుంబం నుంచి గతంలో కూడా ఎంతోమంది పోటీ చేశారు. ఆ రోజు విజయమ్మ గారు, వివేకానంద రెడ్డి గారు పోటీ చేసిన సంఘటనలు ఉన్నాయి, ఇలాంటివి ఉన్నాయి. కానీ ఈసారి మాత్రం కడప ఆత్మగౌరవానికి, జగన్మోహన్ రెడ్డి అహంకారానికి, జగన్మోహన్ రెడ్డి నేర చరిత్రకి జరుగుతున్న ఎన్నికలు. దీంట్లో ఖచ్చితంగా కడప ఆత్మగౌరవం గెలుస్తుందని నేను భావిస్తూ ఉన్నా.